హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి శ్రీకృష్ణదేవరాయల ఫోటో చూపిస్తున్నాను అనుకున్నాను. ఏం లేదండి, పెనుగొండ హిస్టరీ గురించి చెప్దామని షేర్ చేశాను. ఈ దేవాలయం ఏది అంటే కాళేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ సాయిబాబా ఉంటారు. లోపల చాలా పెద్ద పార్క్ ఉంటుంది. చాలా ఫేమస్ ఇన్ పెకేడి అనమాట. పెనుగొండలో చాలా ఫేమస్. దానికి ఆపోజిట్లో ఈ గగన్ మహల్ ఉంటుంది. ఈ గగన్ మహల్ ఏది అంటే ఇది ఒక హిస్టారికల్ ప్లేస్. శ్రీకృష్ణ దేవరాయలు ఇక్కడ పరిపాలించే కాలంలో ఈ గగన్ మహల్ కట్టారని నేను విన్నాను. నేను చదువుకునింది కూడా పెనుగొండలోనే కాబట్టి నేను చదువుకున్న రోజుల్లో వరకు ఇక్కడ నేను చాలా స్టోరీసే విన్నాను దీని గురించి. కరెక్ట్ నేను వెళ్తున్న టైంలో రెయిన్ పడింది. సరేలే, ఎలాగో రెయిన్ పడుతుంది, మళ్ళీ గట్టిగా జోరుగా పడితే కష్టం అని చెప్పి గగన్ మహల్లోకి వెళ్ళి చూద్దాము అని చెప్పి వెళ్ళా. ఇక్కడ చాలా వరకు ఫోటో షూట్స్ కూడా జరుగుతుంటాయి. నేను చాలాసార్లు చూశాను. సరేలే లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దామని వెళ్తే అక్కడ ఇలా గృహ టైప్ ఉంది. ఏముందో గృహ ఇలా ఉంది అని లోపలికి వెళ్ళి చూస్తుంటే కొంచెం అక్కడ పక్కన స్టెప్స్ కనిపించాయి అనమాట. ఆ స్టెప్స్ పైకి వెళ్ళడానికి అనుకుంటా. ఇది ఎలా అంతే ఉంది అంటే ఆ స్టెప్స్ కొంచెం గోల్కొండ స్టెప్స్ లైఫ్ లోపల లోపల అలా ఉందన్నమాట. పైగా నాకు ఎక్కడానికి చేత కాదని చెప్పి నేను ఎక్కలేదు. ఆ గుడి కాశీ విశ్వేశ్వర ఆలయం పెనుగొండలో, అది కూడా చాలా ఫేమస్ అనమాట. దాని పక్కనే ఉంటుంది గగన్ మహల్. ఇదంతా చూస్తున్నారు కదా, ఇది దాని యొక్క వ్యూ. లెఫ్ట్ ఒక సైడ్ ఏమో కాశీ విశ్వేశ్వర ఆలయం, ఇంకొక సైడ్ ఏమో కాళేశ్వర స్వామి గుడి. ఇలానే ముందుకు వెళ్తే అక్కడ పెద్ద చెరువు దగ్గర శివుడు యోగాసనంలో కూర్చొని యోగం ధ్యానం చేస్తూ ఉంటాడు. ఇదే ఆ చెరువు. ఈ చెరువు దగ్గరే శివుడు ధ్యానం చేస్తూ ఉంటాడు. ధ్యానం చేస్తూ ఉన్న విగ్రహాన్ని, స్టాచ్యూని నేను ఎన్నోసార్లు వీడియో పెట్టాను. అలా దర్శనం చేసుకొని వెళ్తూ ఉన్నాను. అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. అక్కడ భూవరాహ స్వామి అవతారం జరుగుతుంది.